అసలు ఎలాంటి డిమాండ్స్ వచ్చారు? మీ ఇల్లు అయితే కోల్పోయాయి కానీ వస్తాయనే ఒక ఆలోచన ఉందా? ఇస్తారనిపిస్తుందా? వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మా భూములు మాకు కావాలి. అవైతే వదిలిపెట్టమండి మేము. మా భూములు మాకు కావాలి. వాళ్ళు ఇవ్వాలనే కోరుకుంటున్నాము. వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఇవ్వకపోయినా మేమైతే ఆ భూమిలోనే ఉంటాం. మా భూములు మాకు కావాలి. సో ఎలా మీకు అంతకుముందు కూడా బోర్డు నుంచి భూదాన్ బోర్డు నుంచి మీకు పత్రాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి మేడం. సో అన్ని చూపించినా కానీ వీళ్ళు ఎందుకు కూలగొట్టారు? భూదాన బోర్డు సైడ్ నుంచి మాకున్న పట్టాలు చూపించాం. మనకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని, వీళ్ళు అక్కడ ఉంటున్నారు పేద ప్రజలు, కరెంటు నీళ్లు ఇవ్వమని. ఇప్పుడు బోర్డు వాళ్ళంటే ఇచ్చారు సరే, దాన్ని మీరు సీసీఎల్ అది ఇదని ఏదో సైడ్ చేసేస్తున్నారు. మీకు కోర్టు ఆర్డర్లు కూడా కనపడలేదా? ఇప్పుడు 7 ఆర్డర్లు ఉన్నాయి మేడం మాకు. 7 ఆర్డర్లు హైకోర్టు మాకు ఇవ్వడానికి మేము అక్కడ లేమని ఇచ్చిందా, మేము ఉన్నామని ఇచ్చిందా, మేము అక్కడ అర్హులమని ఇచ్చిందా? ఏమని ఆర్డర్ ఇచ్చింది చెప్పండి? అర్హులమనే కదా అక్కడ ఆర్డర్ ఇచ్చింది. అది కూడా అర్హులం ఎట్లయితాము? బోర్డు సైడ్ నుంచి మాకున్న ప్రొసీడింగ్స్ కానీ మాకున్న పట్టాలు కానీ ప్రతిదీ మేము అక్కడ ప్రజెంట్ చేస్తేనే కదా మాకు కోర్టు ఇచ్చింది ఆర్డర్స్. మరి ఆ ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా కూలగొట్టడం ఇది దౌర్జన్యం అనుకోవాలి. ఇది దౌర్జన్యం, పోలీస్ జూలం, దౌర్జన్యం అంతే. ప్రభుత్వం అయితే కనుక కోర్టు ఇచ్చేది కూడా అసలు పట్టించుకోవట్లేదు. అవేమీ చూడకుండా ఇదంతా ఎందుకు చేస్తుందంటే కలెక్టర్ గారు అన్నారు కదా 250 కోట్ల 31 ప్రాపర్టీ మేము గవర్నమెంట్ ప్రాపర్టీ మేము కాపాడాము అని. గవర్నమెంట్ ప్రాపర్టీ 250 కోట్ల ప్రాపర్టీ కాదు, 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన భూమి. అది ఎన్ని కోట్లు అన్నది మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఆ కోట్లతో మాకు అసలు లెక్కే లేదు. ఆ కోట్ల పక్కన ఎన్ని సున్నాలన్న ఉంటాయనేది కూడా మాకు అనవసరం, మాకొద్దు. మాకు 100 గజాలు బోర్డు ఏదైతే ఇచ్చిందో మాకు అదే కావాలి. ఈ రోజు వచ్చి నువ్వు ఒక రేట్ అంటూ నువ్వు ఫిక్స్ చేసి చెప్తున్నావు కదా, 10 సంవత్సరాల క్రితం ఎడిపోయింది ఆ రేటు? అప్పుడు లేదా? 10 సంవత్సరాల క్రితం మేము ఉన్నప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ లేదండి. అక్కడ మేమే పోయి పనులు చేసాము. అక్కడ అదే కలెక్టర్ ఆఫీస్లో మేము, మా భర్తలు, మా పిల్లలు వెళ్ళి అదే కలెక్టర్ ఆఫీస్లో పనిచేశారు మేడం. కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి అయితేనేమి, సున్నాలు వేయడానికి అయితేనేమి, గ్లాసులు ఫిట్ చేయడానికి అయితేనేమి, కిటికీలు పెట్టడానికి, డోర్లు పెట్టడానికి, మొక్కలు వేయడానికి, లాస్ట్కి వచ్చేసి ఆ మొక్కల కింద మట్టి వేయడానికి ఉంటుంది చూసారా? మా 62 ఎకరాల 7 గుంటల భూమిలో నుంచి ఆ మట్టి తోడుకొని వెళ్ళి 62 ట్రక్కులు, టిప్పర్ ట్రక్కులు, 62 నుంచి 70 వరకు టిప్పర్ ట్రక్కులు మా భూమిలో నుంచే తీసుకెళ్లారు. మా గుట్టలే తొలుచుకొని తీసుకెళ్లారు. మరి అప్పుడు లేని వాల్యూ ఈ రోజు అసలు నిన్ను రేట్ ఎవరు అడిగారు? నీకు రేట్ ఎవరు అడిగారు అసలు? మళ్ళీ ప్రభుత్వం మీకు ఇస్తానంటుంది కదా భూములు, అలాగే 5 లక్షలు ఇస్తానంటుంది, పట్టా ఇంద్రం ఇల్లు ఇస్తానంటుంది. అవేవి తీసుకునే స్టేజ్ లో లేరా? భూములు ఎక్కడ ఇస్తామంటుంది మేడం? పట్టాలు ఎక్కడ ఇస్తామంటుంది? ప్రభుత్వం ఎక్కడ ఇస్తామంటుంది? మేము 10 ఏళ్ల నుంచి అక్కడ ఉన్న చోట ఇవ్వాలి కానీ ఉన్న చోట కూలగొట్టి ఎక్కడో తీసుకెళ్ళి ఇస్తానంటే ఎట్లా ఒప్పుకుంటాం మేడం మేము? మాకెందుకు చెప్పండి? మేము 5 లక్షల రూపాయల దగ్గర నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు చేలు చెలకలు ఏమన్నా ఉన్నా అమ్ముకొని మేము పల్లెటూర్లలో బతికినాం, మట్టి పిసుక్కుంటూ బతికినాం. మేము మా పిల్లలు మంచిగా సిటీలో, ఖమ్మం సిటీలో ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నాయి అమ్ముకొని ఇక్కడికి వచ్చి మేము ఇల్లు కట్టుకున్నాము. మరి అంత విలువైనవి నువ్వు కూలగొట్టినావు. ఆ విలువలు మాకు వద్దండి. అంత కష్టపడి కట్టుకున్న ఇండ్లు నువ్వు కూలగొట్టినావు. ఇప్పుడు వచ్చి ఎక్కడో డబల్ బెడ్రూమ్లు ఇస్తానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం చెప్పండి? మాకెందుకు చెప్పండి? మాకొద్దు మేడం, ఆ డబల్ బెడ్రూమ్లు మాకొద్దు, ఆయన ఇచ్చే భూములు మాకొద్దు. మా భూములు మాకున్నాయి. మేము చేసే డిమాండ్ల్లో ఒకటే మేడం, మా భూములు మాకు కావాలి. మా భూదాన బోర్డు మాకు ఏదైతే పట్టాలతో ఇచ్చిందో మా భూములు మాకు కావాలి. అలాగే ఏదైతే కూలగొట్టినామో, నువ్వు ఇల్లు దౌర్జన్యంగా ఏదైతే కూలగొట్టినామో ఆ ఇంటి ఖర్చులు కట్టివ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇస్తా అంటున్నావు కదా, ఊరు బయట డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటున్నావుగా, అదేదో ఇక్కడే కట్టించు, మా భూముల్లోనే మాకు కట్టించు. మేము 10 ఏళ్ల నుంచి అక్కడ రాళ్ళు, గుట్టలు, కంపలు, చెట్లు, మొర్రులు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నా కూడా వాటిని క్లీన్ చేసుకున్నాం, మొత్తం సదును చేసుకున్నాం మేడం. సో మరి ఈ పోరాటం ఎప్పటి వరకు నడిపిస్తుంటారు? ఎవరి సహకారంతో ఇది నడిపిస్తారు? ఈ పోరాటం అనేది మా భూములు మాకు రావాలి. మాకు అన్ని ఇప్పుడు కరెంటు, నీళ్లు అన్ని మామూలుగా మున్సిపాలిటీ మన కార్పొరేషన్ ఖమ్మంలో ఎట్లయితే ఉంటున్నారో
అందరితో పాటు సమానంగా మాకు కూడా రావాలి. కరెంట్ కానివ్వండి, నీళ్లు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ప్రతిదీ మాకు వచ్చే వరకు మేము ఉంటాం. అట్లనే పోరాటం చేస్తాం మేడం.